హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుక్ బుక్. ఈరోజు మన కుక్ బుక్లో నుండి చాలా ఈజీగా చేసుకునే సింపుల్ చికెన్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక హాఫ్ కిలో చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇందులోనే సగం నిమ్మ చెక్కను కూడా పిండుకుని ఇది కూడా ముక్కలకి బాగా పట్టించేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మీ వీలుని బట్టి 3-4 గంటలు లేదా కనీసం ఒక అరగంట అయినా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీడిపప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా, ఉల్లిపాయ, నానబెట్టుకున్నటువంటి గసగసాలు, జీడిపప్పు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు, గసగసాలు, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా కలిపి నానబెట్టుకుని ఉంచుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. 1/2 కిలో చికెన్ కర్రీకి ముందుగా మనం చికెన్ నానబెట్టుకున్నప్పుడు వేసిన ఉప్పు, కారం, మసాలా పొడి ఆ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన పని లేదు. ఈ కర్రీలో వాడిన గరం మసాలా ఇంట్లో తయారు చేసిందే, బయట నుంచి కొని తెచ్చిన మసాలాలు ఏవి కూడా ఈ కర్రీలో వాడలేదు. మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక అరగంట సేపు ఉడకబెట్టుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఈ సింపుల్ చికెన్ కర్రీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కుక్ బుక్ 90s.